సారేపతు విధవరాలు. ఏమండి, సారేపతు విధవరాలు ఏమండి, కరువు కాలంలో ఆమె ఇంట్లో 2 రొట్టెలకు పిండి. ఎన్ని రొట్టెలకండి చెప్పండి? 2 రొట్టెలకు పిండి. ఆ 2 రొట్టెలు కాల్చుకోవడానికి తగినంత నూనె. 2 రొట్టెలు కాల్చుకోవడానికి తగినంత నూనె. నిజంగా ఈ 2 రెట్లు అయిపోతే, ఈ బుడ్డిలో నూనె అయిపోతే, ఈ 2 రెట్లు తిన్న తర్వాత రేపటికి చెప్పండి, రేపటి భవిష్యత్తును కూర్చిన ఆశ లేదు ఇంకా. పోనీ పక్కింటి వాళ్ళకి వెళ్ళి అడుగుదామా అంటే వాళ్ళు అదే కరువులో ఉన్నారు. ఏమండి, ఎదురింటి వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు అదే కరువులో ఉన్నారు. వెనకింటి వాళ్ళని వెళ్ళి అడుగుదామంటే వాళ్ళు అదే కరువులో ఉన్నారు. ఏమండి, వెనకింటోళ్ళు అదే కరువులో ఉన్నారు, వెనకింటోళ్ళు అదే కరువులో, ముందింటోళ్ళు, ఆ పక్కింటోళ్ళు, ఈ పక్కి ఎవరిని అడుగుదామన్నా చెప్పండి కరువులోనే ఉన్నారా? ఎందులో ఉన్నారు? సమృద్ధిలో ఏమైనా ఉన్నారా? ఏ ఇంట్లో చూసినా చెప్పండి కరువే. ఏమంటే ఒక వ్యత్యాసమైనటువంటి అనుభవం గుండా సారేపతు విధవరాలు వెళుతున్న సందర్భం అది నిజం. కానీ నా దేవుడు జోక్యం చేసుకున్నాడు. నీ ప్రక్కన వాళ్ళు, నీ వెనక వాళ్ళు, ముందు వాళ్ళు నీలాగా వ్యత్యాసమైనటువంటి వ్యాజ్యము గుండా వెళుతున్నారేమో, వ్యత్యాసమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నారేమో, కానీ నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకున్న దేవుడు ఆమె యొద్దకు ఎవరిని పంపాడు? ఒక సేవకుణ్ణి పంపించాడు. పంపించిన వెంటనే ఆయన ఏమన్నాడు? అమ్మా తినటానికి ఏమన్నా ఉందా? నాకు ఆకలి అవుతుందమ్మా. అసలే లేక ఏడుస్తూ ఉంటే మళ్ళీ ఈయన పోయి తినటానికి ఏమన్నా ఉందా? నాకు ఆకలి అవుతుందమ్మా. అయ్యా నువ్వే కదా ఊరంతా ఆకలితో ఏడుస్తుంది. ఏం చేయమంటావు నన్ను? ఊరంతా ఎందులో ఏడుతుంది చెప్పండి? ఊరంతా కరువుతోనే ఉందయ్యా. నువ్వే కాదు, ఏది పెద్ద నువ్వు ఒక్కడవే కరువుతో ఉండొచ్చు అడుగుతున్నావు. ఇకట నేను పెట్టాలంటే ఊరు మొత్తానికి పెట్టాలి. నేను ఎక్కడ తెచ్చిపెట్టాను? నా ఇంట్లో నా బిడ్డకి నాకే 2 అప్పాలకు మాత్రమే ఉంది. ఇక లేనే రేపటి భవిష్యత్తు ఏమిటా అని దిగాలుగా నేనుంటే నువ్వు వచ్చి నాకేమైనా పెట్టంటే ఏం పెట్టను? ఇలాంటి పరిస్థితి కుటుంబాలు అప్పుడప్పుడు దాపురిస్తే ఏమండి, నువ్వు కంగారు పడొద్దు. దేవుని ద్వారా అద్భుతం జరగబోయే ముందు, దేవుని ద్వారా న్యాయం జరగబోయే ముందు ఇలాంటి పరిస్థితి దేవుడు కల్పిస్తాడో అని నీ హృదయముతో నువ్వు గుర్తించుదువుగాక. వాక్యముతో, వాక్య జ్ఞానంతో నువ్వు గ్రహించుదువుగాక. నిజం, దేవుని అద్భుతం, దేవుని న్యాయానికి ముందు ఇలాంటి కష్టమైనది, ఇలాంటి క్లిష్టమైనదే మన ముందొచ్చి నిలబడుతుంది. నిజం, మనం దాన్ని గ్రహించం. దాన్ని గ్రహించక పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తాం. మనం దాన్ని గ్రహించక జ్ఞానహీనంగా ప్రవర్తిస్తాం, తెలివి తక్కువ వాళ్ళగా వ్యవహరిస్తాం. తద్వారా ఆ పరిస్థితి ఒక్క స్టెప్ ముందుకేస్తే దేవుని న్యాయం ఎలా ఉంటుందో నీ కళ్ళకు పరిచయం కాబోతుంది. చూడు, అంత గొప్పదాన్ని నువ్వు దూరం చేసుకుంటావు. ఇదే చాలా ప్రత్యేకించబడిన సందర్భం. ఆ సందర్భంలో నేను నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. నిజం, ఆ సందర్భాన్ని నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, అమ్మ, నాన్నలు, ఈ సందర్భాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలు. ఆ నెక్స్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. అంతే. ఇంకా ఆ నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో వేరే స్థానంకి, అది వేరే స్థాయికి, అది నిన్నెవడు అందుకోలేడు. ఆమె చెప్పలేదు? ఎట్లాగే ఉంటావా అదే కరువులో? అదే 2 అప్పాలు దీనికి తెల్లారిన తర్వాత రావడం అనుకుంటావా? ఇంకెందుకు నీ బతుకు చచ్చిపోదాం అనుకుంటున్నావా? గట్టిగా ఆమె చెప్పి బతుకుదామంటే చెప్పండి గట్టిగా. ఆ దేవుని న్యాయానికి ముందు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి వస్తుంది. అక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుని న్యాయం నాకు దగ్గరలోనే ఉంది. దేవుని న్యాయం అత్యంత సమీపంగా ఉంది. నిజం, సేవకుని పంపించాడు. అది క్లిష్టమైన పరిస్థితే, కానీ
ఆమె హృదయం విశాలపరచబడెను. ఆమె హృదయం విశాలపరచబడెను. ఆమేన్, హల్లెలూయా. అయ్యా దైవజనుడా, అయ్యా దైవజనుడా, రానాయనా రానాయనా, ఇంటికి రా. తీసుకొని వెళ్ళింది. ఏమండి, చక్కగా కింద ఒక మ్యాట్ వేస్తే ప్రశాంతంగా ఆయన కూర్చున్నారు. ఈమె ఆ 2 రొట్టెలకు సంబంధించిన పిండిని నానబెట్టి ఆల్రెడీ ఉంచి కట్టెల కోసం వెళ్ళింది కదా. ఏమండి, ఆ నానబెట్టిన పిండిని ఇంక కట్టెలు తీసుకొని వచ్చి ఆయన కూర్చోబెట్టి స్టార్ట్ చేసింది. 2 రొట్టెలు ఎంతసేపు చేయాలి? 2 రొట్టెలు? ఏమండి, 2 రొట్టెలు ఎంతసేపు చేయాలా? ఏది మాట్లాడరు? అమ్మ ఆడగూతుళ్ళు రొట్టెలు చేయటం వచ్చినప్పుడు చేయొత్తండి. దీనికి కూడా సిగ్గేనా? మీరు బలేటోళ్ళు నా తల్లులారా. రొట్టెలు చేయటం నాకు కూడా వచ్చు, రుద్దటమేగా. ఏమండే ఎంతసేపు చేయాలి? ఈనాడు కూర్చున్నాడు, ఆ వంటగదిలో ఉంది. 2 రొట్టెల కోసం నానబెట్టింది పిండి. నానబెట్టిందా? తీసి రొట్టె చేసింది, ఆడబెట్టింది. తీసి రొట్టె చేసింది, ఆడబెట్టింది. 7 చూస్తే ఇంకా 2 రొట్టెలకు ఉంది. 7 చూస్తే చెప్పలేదే? ఎంత ఉంది చెప్పండి? 2 రొట్టెలకు ఉంది. ఏంటి చిత్రంగా ఉంది? ఒక నేంగేళ్ళు తప్పు లెక్కలు వేసుకున్నానేమో, 4 రొట్టెలు అయింది పిండి. 2 రొట్టెలే అయితే అనుకుని నేను ఒకవేళ తప్పుగా లెక్కలు వేసుకున్నానేమో, నాకు తెలియలేదేమో. ఓహో, ఇంకా 2 రొట్టెలకు ఉందే, పర్లేదమ్మా నాయన స్తోత్రం, ఆయనకు 2 రొట్టెలు, మా పిల్లకి నాకు 2 రొట్టెలు అని చెప్పి మరి 2 రొట్టెలు చేసిందంట. మళ్ళా చూస్తే 2 రొట్టెలకు ఉంది. గట్టిగా ఆమె చెప్పు. మళ్ళా 2 రొట్టెలకు ఉంది. ఈయనంటాడు, అమ్మో ఓ సారేపతిలో ఉన్న ఓ నా తల్లి, ఆకలి అవుతుందమ్మా, 2 రొట్టెలే ఉందన్నావు కదా పిండి, ఎంతసేపు చేస్తావు 2 రొట్టెలు, రా బయటికే అని అంటే ఏమంటదంట? అయ్యా ఇంకా పిండి అవ్వలేదుండా. ఆమేన్, ఆమేన్. నా దేవుని న్యాయం ఎలా ఉంటుంది? నా దేవుని అద్భుతం ఎలా ఉంటుంది? తక్కువ కానివ్వడు, అన్యాయం జరగనివ్వడు. నా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ కరువు తీరిందాక ఊరంతటిని రొట్టెలతో తల్లి పోషించెను. నీ ఇంటిని సమృద్ధితో నా దేవుడు నింపబోతున్నాడు. నీ ఇంటిని ఆశీర్వదించబోతున్నాడు. ఇలాగున నీ ద్వారా నీ ఊరు పోషింపబడేంత సమృద్ధి నీకు దేవుడు దయచేయునుగాక. ఈ హోసన్న ప్రార్థన ఆరాధనలో అడుగు పెట్టి ఈ సందేశాన్ని వింటున్న నా ప్రియమైన చెల్లి, అక్క, అమ్మ, నీ ఇంట్లో నూనె తక్కువ కాదు, నీ ఇంట్లో పిండి తక్కువ కాదు, నీ ఇంట్లో రొట్టె తక్కువ కాదు. నీ ఊరు నీ ద్వారా పోషింపబడునుగాక. నా దేవుని న్యాయం నీ కళ్ళు చూడబోతున్నాయి. ఇంకా తర్వాత ఏమండి, 10 రొట్టెలు చేసినా ఇంకా 2 రొట్టెలకు ఉందంట. 20 చేస్తే ఇంకా 2 రొట్టెలకు ఉంది. ఈయన రామ్మ ఆకలి అవుతుంది, నాయనో వస్తున్నానుండా, నాయనో వస్తున్నానుండా, నీకో కడుపు నిండా పెట్టాలని కదా చేస్తుంది. 2 రొట్టెలే ఉన్నాయి కదమ్మా, కడుపు నిండా అట్టు పెడతావు అని అంటే వచ్చి చెబుతా ఉండా. తీసుకొచ్చిందంట. ఏమంటే 10 రొట్టెలు తీసుకొని వచ్చిందంట అమ్మ. 10 రొట్టెలు తీసుకొచ్చి ఆ ప్లేట్లో 2 రొట్టెలు పెట్టి 8 రొట్టెలు గంపలో ఉంచిందంట. ఏమ్మా తల్లే, 2 రొట్టెలకు పిండి ఉందని 10 రొట్టెలు తీసుకొచ్చినట్టుకున్నావే? సేవకులతో అబద్ధం చెప్పొచ్చు నువ్వా? ఎవరితో సేవకులతో అసలు అబద్ధం చెప్పొచ్చా నువ్వు? 10 రొట్టెలకు పిండి ఉంచుకొని, ఏమంటే 10 రొట్టెలకు పిండి ఉంచుకొని 2 రొట్టెలకే ఉంది. నా కొడుకు నేను సావాలయ్యాకమేమో, ఎంత మాట అన్నావో అని అంటే, ఏమంటే ఈమందంట, అయ్యో 10 రొట్టెలే కాదయ్యా, ఇంకా 2 రొట్టెలు మిగిలే ఉందే. ఆమేన్. ఈ 10 రొట్టెలే కాదయ్యా, ఇంకా 2 రొట్టెలు మిగిలే ఉందే అని అంటే దైవజనుడు అన్నాడట, అమ్మా దేవుడు నీకు న్యాయం చేశాడమ్మా,
దేవుడు నీకు న్యాయం చేశాడమ్మా. నీ 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 గిన్నెలో ఉన్న పిండిక తరిగిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనెకి అయిపోదు. నిన్ను పోషించే తల్లిగా వాడుకుంటున్నాడు. ఆ 2 రొట్టెలు తిని ఏమండి కొడుకు తల్లి ఇద్దరు ఇక చచ్చిపోదామనుకున్నారు. ఇక చెప్పండి, చచ్చిపోదామనుకున్నారు. తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. పూటకు లేకపోతే చచ్చిపోదామని ఆలోచనేనా? న్యాయం చేసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నిన్ను అర్థం చేసుకునే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీకు సాయం అందించే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి జోక్యం చేసుకొని నీ అవసరానికి తగ్గట్టుగా అద్భుతాలు చేసే దేవుడు నీకున్నాడు. నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఉన్నదాన్ని చూసుకొని తినేసేసి రేపు ఎట్టా కరువే, ఇంకా కరువు మేము తట్టుకోలేము, సత్తవు నాయన అని చెప్పి ఉరేసుకొని ప్యానుకి. ఏమండి ఇంట్లో ఒకవేళ ఉయ్యాల కట్టేదానికి ఉక్కులుంటే ఉక్కుకు ఉరేసుకొని, అమ్మా నేను లేనిపోయి సలహా ఇస్తున్నానా ఏంది? లేనిపోయి సలహా అమ్మా అవి చేయబాకండి అని చెప్తున్నా. అలాంటి ఆలోచన రావద్దని చెప్తున్నా. ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చిందా వెంటనే మోకాళ్ళ మీద పడిపో. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు న్యాయం చేస్తాడు. ఆమె చెప్పినానా? హుషారుగా చెప్ప. ఇంటికి వెళితే రేపటికి ఎలా అనుకుంటున్నావా? రేపటి నా బిడ్డల భవిష్యత్తు ఏమిటి అనుకుంటున్నావా? రేపటి నా కుమార్తె భవిష్యత్తు ఏమిటి అనుకుంటున్నావా? రేపటి నా కొడుకు భవిష్యత్తు ఏమిటి అనుకుంటున్నావా? ఇంటికి వెళితే నా భర్త మళ్ళా అదే స్థితిలో ఉంటాడు అనుకుంటున్నావా? నీ ఇంటి వాతావరణాన్ని క్షణాల్లో మార్చగలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డ భవిష్యత్తుకు సంబంధించిన అద్భుతాలు చేసే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భవిష్యత్తు ఎట్టా 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 అనుకుంటూ నలిగిపోతున్నావే లోపల, నీకే మాటిస్తున్నాడు. అమ్మా నీతోనే చెబుతున్నాడు, ఆ ఇంటికి సమృద్ధినిచ్చిన నేను, ఆ ఇంటి బిడ్డను బ్రతికించిన నేను, ఆ ఇంటి వారిని బ్రతకనిచ్చిన నేను నిన్ను బ్రతికే కార్యం చేస్తా, నీ కొడుకు బ్రతికే కార్యం చేస్తా, నీ ఇంటి వారంతా బ్రతికే కార్యం చేస్తా, నీ ద్వారా నీ ఊరంతా బ్రతికే కార్యం నేనే చేస్తాను. ఇక నువ్వు దిగులుగా ఉండొద్దు. ఆమేన్. గట్టిగా చెప్పు తల్లి, చెయ్యెత్తి చెప్పునానా. ఇటు అద్భుతం ప్రతి ఇంట్లో జరుగునుగాక, ఈ సంఘములో జరుగునుగాక, ఈ సంఘం పోషించే సంఘముగా మారునుగాక, మీ చేతులు పోషించే చేతులుగా మారునుగాక. హల్లెలూయా, ఆమేన్. నా దేవుడు వ్యత్యాసమైన కేసుకుండా నువ్వు వెళుతున్నావా, న్యాయం చేస్తాడు. ఏ తమ్ముడు చేయలేడా న్యాయం? నీ భర్త చేయలేని న్యాయం, నీ అన్నదమ్ములు చేయలేని న్యాయం, నీ అత్త మామలు చేయలేని న్యాయం, నీ దేశ మంత్రులు చేయలేని న్యాయం, నీ దేశం యొక్క రాజులు చేయలేని న్యాయం, నీ కడుపున పుట్టిన పిల్లలు చేయలేని న్యాయం నా దేవుడు నీకు చేస్తాడు. నమ్మితే ఆమె చెప్పు. సరిపోలేదమ్మా, గట్టిగా చెప్పొచ్చుగా. దేవుని న్యాయం ఎలా ఉంటుందో చూపించబోతున్నాడా. కొందరు సాక్ష్యం చెప్పబోతున్నారు, సాక్ష్యాలతో మహిమపరచబోతున్నారు, ఆ మహోన్నతుని గణపరచబోతున్నారు. అట్టి న్యాయం జరుగునుగాక. ఆమేన్.